నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. నిన్న చిలకలూరుపేటలో మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజనీ గారు పోలీసులతో వాగ్వాదం ఏం జరిగింది పూర్తి వివరాలు తెలుసుకున్నాం. విడుదల రజనీ గారిది తప్ప, పోలీసులు వాళ్ళది తప్ప, ప్రభుత్వంది తప్ప అని తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరన్నా ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. ముందుగా విడుదల రజనీ గారు వైసీపీ మంత్రి, మనకందరికీ తెలిసింది. ఆయన భూతందాలలో, సెటిల్మెంట్లలో వేల కోట్లు సంపాదించుకొని పేదవాళ్ళ భూములు లాక్కున్న విడుదల రజనీ గారు అందరికీ తెలిసే ఉంటుంది. 5 ఏళ్ల ప్రభుత్వ కాలంలో ఆయన చేయని ఘోరం లేదు, నేరం లేదు. అట్లాంటి మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ గారు పోలీసుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు మీద ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు ఏమి, అంతకు ఏం జరిగింది, ఆయన పరిస్థితి ఏమి అనేది కూడా మనం ఒకసారి చూసుకున్నాం. ఆయన పరిస్థితి ఏముంది అంటే, విడుదల రజనీ మంత్రిగా పనిచేశారు. ఆయన అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి మీద ఒక కేసు నమోదైందండి. ఏం కేసు అంటే మీకు తెలియాలి కదా. అది ఏమి కేసు అనేది మీకు తెలియాలంటే, మన వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏం చేశారు అనేదంటే, వైసీపీ ప్రభుత్వంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్లు సరఫరా కాంట్రాక్టు ఇప్పిస్తామని చిలకలూరుపేటకు చెందిన ఎం రత్నారెడ్డి అనే వ్యక్తి దగ్గర 24 లక్షల రూపాయలు వసూలు చేసి చీటింగ్ కేసు విషయంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారము. చూడండి, అతను కోడిగుడ్ల కాంట్రాక్ట్ ఇస్తానని చెప్పి అంగన్వాడీ కాంట్రాక్ట్లకి 24 లక్షల రూపాయలు తీసుకున్నాడంట. అతను పోయి కేసు పెట్టాడు. కేసు పెడితే ఆ శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వస్తే అతను విడుదల రజనీ గారి కారులో ఉన్నాడు అని తెలుసుకున్న పోలీసులు విడుదల రజనీ గారి కారును ఆపారు. కారును ఆపితే ఆయన ఏం చేసింది, మా కారులో లేడు అంటే, లేకపోతే పాని మేడం చూపించండి, మీ కారులో అతను లేకపోతే వదిలేస్తాం మీరు వెళ్ళిపోతురంటే కారు దిగి కారుకి అడ్డంగా ఒక లేడీగా ఉండి ఒక మంత్రిగా పనిచేసిన ఆయన చెక్ చేయించుకోవాలన్నా, కరెక్ట్ డ్యూటీలో పదవిలో ఉన్నప్పుడు అన్ని భూములు ఆక్రమించుకొని తిన్నావు, సెటిల్మెంట్లు చేసుకున్నావు, బార్ రెస్టారెంట్లు, హోటల్స్, వైన్ షాపులు అన్నీ వదలకుండా కమిషన్లు తీసుకున్నావు నువ్వు. పదవిలో ఉండి వేల కోట్లు సంపాదించుకొని ఇప్పుడు పదవి పోయిన తర్వాత కూడా పోలీసులు సహకరించకపోతే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలన్నా వద్దా? పోలీసుల మీదకి డోరు తీస్తే డోరుకి అడ్డంగా నిలబడుతుంది విడుదల రజనీ గారు. సిఐ గారు, మేడం ఇది పద్ధతి కాదు, మీరు వెళ్ళండి అని చెప్పినా కూడా ఆయన వెళ్ళట్లేదు. ఆయన వెళ్ళకపోతే 24 లక్షలు తీసుకున్నారు. చెప్పు, పార్టీ 1 year నోటీస్ ఇచ్చి స్టేషన్కి పిలిచారు. అయినా అతను స్టేషన్కి రాలేదు. రాకపోతే అతన్ని అరెస్ట్ చేసేదానికి పోతే కారులో లేడంటూ విడుదల రజనీ గారు బకాయించారు. అడ్డపడుతున్నారు, డోర్కి అడ్డంగా నిలబడి సిఐ మీదకి, లేడీగా ఉండే ఆయన సిఐ మీదకి పోతుంది. వాళ్ళు మేడం పక్క తొలగండి అంటే కూడా నేను తొలగట్లేదు, నా కారులో అతను లేడు అని చెప్పి చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బారాయుడు, ఎస్ఐ పుల్లారావు జంగంపల్లి వెళ్ళారు. మోసం కేసులో నిందితుడుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డిని తమకు అప్పగించాలని విడుదల రజనీని కోరారు. శ్రీకాంత్ కారులో లేడని ఆమె సమాధానం ఇచ్చారు. ఉన్నాడో లేదో చూస్తామని సిఐ చెప్పగా కుదరదంటూ అడ్డుకున్నారు. మీరు పక్కకి వెళ్ళండి, కారులో లేకపోతే వెళ్ళిపోతామని చెప్పినా ఆమె వినలేదు.
సిఐ గారు ఏంటిదంటూ రజని పోలీసులను పదే పదే అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. శ్రీకాంత్ రెడ్డిని అప్పగించేది లేదని వాదించారు. తన కారులో తీసుకొస్తానని వాదించడంతో చేసేది లేక ఎడ్లపాడు వరకు రజని కారులోని శ్రీకాంత్ రెడ్డిని అనుమతించారు. ఎడ్లపాడు స్టేషన్లో శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అప్పగించిన రజని వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో నరసరావుపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో శ్రీకాంత్ రెడ్డి ఏటుగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు. ఇదేనండి విడుదల రజనీ గారు చేసిన పని. 24 లక్షల 28 లక్షలంట లంచం తీసుకొని మోసగించిన ఇతను రత్నాకర్ రెడ్డి అని ఆయన కంప్లైంట్ ఇస్తే పార్టీ 1A నోటీస్ ఇచ్చినా కూడా అతను రాలేదు. ఇది మన సాక్షి పేపర్లో ఏం రాశారనేది కూడా చూద్దాం. రెడ్ బుక్ అండతో కాకి కావరం కారులోంచి లాగి తోసేసి మాజీ మంత్రి బీసీ నేత విడుదల రజనీ పట్ల అనుచిత ప్రవర్తన, రెచ్చిపోయిన చిలకలూరుపేట రూరల్ సిఐ సుబ్బనాయుడు. బీసీ నేత అవుతేనేమి, ఎస్సీ నేత అవుతేనేమి, ఎస్టీ నేత అవుతేనేమి సార్, తప్పు చేస్తే ఎవరినైనా ఒకటే. అంటే బీసీ నేతకు ఒక రూలు, ఎస్సీ నేతకు ఒక రూలు, ఎస్టీ నేతకు ఒక రూలు, ఓసీ నేతకు ఒక రూలు ఉంటాయా ఏమి? తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పు తప్పే. ఆయము కారులో శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడా లేడా అని అడిగారు. లేరండి అంటే కారు చూపించచ్చు కదా. కారుకి అడ్డంగా నిలబడి రూరల్ సిఐ మీదనే ఆయము అరుస్తుంది, కొట్లాడుతుంది, పోలీసుల మీదనే అంత రక్ష చేస్తుంది ఆయము. మళ్ళీ మాజీ మంత్రిగా పనిచేసి ఆయనకు కొంచెం కూడా మానవత్వం అంటూ ఉండదా? అరే మనం చట్టాన్ని అధికరిస్తున్నామే, చట్టాన్ని మనం అని ఉండాలి కదా. మాట్లాడితే నీకేమైనా కేసు పెడతాయని బెదిరిస్తున్నారు. ఆమె అనుచరుని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఏ కారణంతో అరెస్ట్ చేశారని అడిగినందుకు దౌర్జన్యం. మొన్న రాత్రి కుంతేరులో ఎస్సీ మహిళ ఎంపీటీసీ సభ్యురాలు అరెస్టు. 2 నిమిషాల్లో దుస్తులు మార్చుకొని వస్తానన్న ఇడిపించుకొని వైనం. నైటీల్లోనే బలవంతంగా జీవులోకి ఎక్కించిన పోలీసులు. రెడ్ బుక్ రాజ్యాంగానికి అద్దం పట్టిన ఘటనలు. చూడు, పాలకులు రెడ్ బుక్ మంత్రం జరిపిస్తుంటే కొంతమంది పోలీసు అధికారులు అందుకు వంతు పాడుతూ సభ్యత్వ సంస్కారాలు మరిసి నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారు. మాజీ మంత్రి బీసీ నేత వైఎస్ఆర్సీపీ నాయకురాలని కూడా చూడకుండా విడుదల రజనీ పట్ల చిలకలూరుపేట సిఐ సుబ్బానాయుడు రెచ్చి అనుచితంగా ప్రవర్తించారు. ఎందుకు సార్? అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి 24 లక్షలు 28 లక్షలు డబ్బులు తీసుకొని కోడిగుడ్లది అంగన్వాడీ కాంట్రాక్ట్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారే. మళ్ళీ అతను మోసం చేయొచ్చా? అంటే మీ కార్యకర్త కాబట్టి వాళ్ళకు మోసం చేసినా అరెస్ట్ చేయకూడదంటారా? ఇదేనా న్యాయము? విడుదల రజనీ బీసీ నేత అనుచిత ప్రవర్తన. ఆయనే డోర్లకు అడ్డంగా నిలబడి సిఐకి అడ్డంగా నిలబడుతుంది. సిఐ గారని గదమాయిచ్చి అరుస్తున్నారే. మళ్ళీ ఆయనది తప్ప, సిఐ గారిది తప్ప? పోలీసులు తమ డ్యూటీని తను చేసుకోవాలి. పోలీసు వ్యవస్థను నాశనం చేసిన 5 ఏళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో వచ్చినా కూడా పోలీసు వ్యవస్థను అన్యాయం చేస్తూ రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతున్నారు. పోలీసు వాళ్ళు తమ డ్యూటీ తాను పాటించుకుంటూ పోతూ ఉంటే విడుదల రజనీ గారు అడ్డపడి పోలీసులకే ఎదురొచ్చి కారులకు అడ్డంగా నిలబడుతుంది. దీనికి మళ్ళా విడుదల రజనీ బీసీ నేత అని ఒకటి వేస్తున్నారు. బీసీ నేత అయినా, ఎస్సీ నేత అయినా, ఎస్టీ నేత అయినా, ఓసీ నేత అయినా ఎవరైనా తప్పు చేస్తే తప్పే. తప్పు చేసిన వాళ్ళంతా కులం పేరు పెడతారా? చెప్పండి. ఆయన చేసిన తప్పు కదా. ఆయన అనుచరుడు మోసం చేసి 24-28 లక్షలు ఒక వ్యక్తి దగ్గర కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని మోసం చేస్తే అతను పార్టీ 1 నోటీస్ ఇస్తే అతను పోలీస్ స్టేషన్లో రాకపోతే మంత్రి గారు అడ్డపడుతున్నారా? మంత్రి గారు ఏమనాలా? తీసుకెళ్ళండి, అతను తప్పు చేసింటే విచారించండి అని స్వచ్ఛందంగా అప్పచెప్పాలి. అది నిజమైన మంత్రిగా పనిచేసిన వాళ్ళు విడుదల రజనీ గారు. ఇప్పటికే మీ మీద ఉన్న ఆరోపణలకు ఇదొక ఆరోపణ అవుతుంది. రాజకీయ నాయకులు మంచి 10 మందికి నేర్పాలే తప్ప తప్పు చేసిన వాళ్ళను మనం వెనకాలేస్తచ్చుకుంటే ఆ తప్పు మీకు కూడా వస్తుందనేది అందరూ తెలుసుకోవాలా. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.